సీమంతానికి వచ్చినందుకు చాలా సంతోషం. సంక్రాంతి రోజు కూడా రండి, ఇంట్లో పూజ ఉంది. వెళ్ళొస్తామమ్మా. అలాగే, సంతోషం. కళ్యాణి, ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి. నిన్నింట్లోకి రానివ్వరు. ఎందుకు వస్తావు? నేనేమి తినడానికో గొడవ చేయడానికో రావట్లేదు. పనుంది, తప్పుకో. నువ్వు నా ముందు ఒకటి చెప్తావు, అందరి ముందు ఇంకోలా చెప్తావు. కళ్యాణి, కళ్యాణి, నిన్నే. ఆగండి ఆగండి ఆగండి. నమస్కారం అండి. నమస్కారం. రేపు పూజకు వస్తున్నారా? వస్తున్నాం. అమ్మగారు రమ్మన్నారు కదా. పూజకి రండి. అయితే భోజనాలు మాత్రం నేను పెట్టిస్తాను. నువ్వెందుకు పెట్టిస్తావు భోజనాలు? నువ్వేం పూజ చేయిస్తున్నావు? మా అమ్మ పెద్ద కర్మ జరిపిస్తున్నాను. ఐదుగురికైనా భోజనం పెట్టిద్దామని అనుకుంటున్నాను. ఈ ఇంట్లో పూజ జరుగుతుంటే నువ్వు మీ అమ్మ పెద్ద కర్మ జరిపిస్తావా? ఇంతకీ మీ అమ్మ ఎవరు? ఎప్పుడు పోయారు? మా అమ్మ మధుర మీనాక్షి, నా ఫ్రెండ్. దురదృష్టవశాత్తు చనిపోయింది. పోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం పెద్ద కర్మ చేసుకోవచ్చు, కానీ ఈ ఇంట్లో కాదు. ఎందుకు వద్దు అంటున్నారు? మా సంపద కడుపుతో ఉంది. వారసుడో వారసురాలో త్వరలో ఈ ఇంట్లో అడుగు పెడతారు. అలాంటప్పుడు దేవుడు పూజలు చేయాలి గాని ఇలా పెద్ద కర్మలు తద్దినాలు చేయకూడదని మా ఉద్దేశం. మా అమ్మ చాలా మంచిది బామ్మగారు. మంచి మనసున్న వాళ్ళు దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు అంటారు. అలాంటి వాళ్ళ ఆత్మశాంతి కోసం చేసే పెద్ద కర్మ కూడా పూజనే కదా. చెప్తే అర్థం కాదా? నా కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు అలాంటివి చెయ్యొద్దు అంటున్నారు కదా. ఒకటి జరగబోయి ఇంకొకటి జరిగితే చివరికి అనుపమే మాటలు పడాల్సి వస్తుంది చెప్తున్నా. ఎవరినో ఏదో అంటారని, ఇంకెవరో బాధపడతారని నేను మా అమ్మ కోసం జరిపించే పెద్ద కర్మని ఎందుకు వాయిదా వేసుకోవాలి? అనుపమా, తనకు అర్థమయ్యేలా చెప్పు. కళ్యాణి, ఇక్కడ పూజ పెట్టుకుంటున్నారు. అలాంటప్పుడు నువ్విలా చేయడం మంచిది కాదు. చివరికి మంచిది కాదు. నేనేం క్షుద్ర పూజలు చేయడం లేదు. మా అమ్మ ఆత్మశాంతి కోసం జరిపిస్తున్నాను. ఎవరమ్మా ఈ అమ్మాయి అంత ఇదిగా మాట్లాడుతుంది? పెద్ద కర్మకి మీరు రండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇదిగో అమ్మాయి, తెలిసి తెలియక మాట్లాడుతున్నావు నువ్వు. పెద్ద కర్మ నువ్వు ఎక్కడైనా చేసుకో, ఈ ఇంట్లో మాత్రం చేయడానికి వీల్లేదంతే. ఐదుగురు ముత్తైదువులు ఇక్కడే ఉన్నారు. పెద్ద కర్మకి రమ్మన్నాను. బయట ఎక్కడో జరిపిస్తే అక్కడ ఎవరొస్తారో ఏమో. అసలు ఎవరు రాకపోతే మా అమ్మ ఆత్మకి శాంతి కలగదు. అర్థం చేసుకోండి. మీ పూజలు మీరు చేసుకోండి. నన్ను పెద్ద కర్మ జరిపించనివ్వండి. ఇక్కడ చేయొద్దని చెప్తుంటే అర్థం కదా నీకు? నీకిక్కడ పూజలు పునస్కారాలు జరిపించే అర్హత, హక్కు లేవు. ఎందుకు లేవు? ఈ అనుపమ్మ గారు మీ ఇంటి మనిషిగా. అయితే తను నన్ను దత్తపుత్రికను చేసుకుంది. 6 నెలలు నాకు ఈవిడికి సంబంధం ఉండనే ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఇంట్లో నేను ఏమైనా చేసుకోవచ్చు. నేను ఒప్పుకోను. క్షమించండి బామ్మగారు. ఎవరు అవునన్నా కాదన్నా సరే పెద్ద కర్మ జరిపించి తీరుతాను.
సంపద 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 తీసుకెళ్ళండి నేను ప్రేమించిన నిన్ను శౌర్య పెళ్లి చేసుకున్నాడు. నీకు ఇప్పటికీ నేనే గుర్తొస్తున్నానంటే ఇట్స్ ట్రూ లవ్ శామ్. హలో, నా ఫోన్. సారీ, ఏదో ఆలోచిస్తూ. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో నేను చెప్పనా? మూడక్షరాలు. ఓ మై గాడ్, సిద్ధార్థ్ గురించి ఆలోచిస్తున్నానని ఈయనకు తెలిసిపోయిందా? చెప్పనా ఆ మూడక్షరాలు? బుజ్జాయి. మన బుజ్జాయి గురించే ఆలోచిస్తున్నావు కదా? అంటే అదే మన బేబీ గురించి. ఎక్కడి నుండో ఈ ప్రపంచంలోకి వచ్చి మనల్ని ఆట పట్టిస్తుందని కలల ప్రపంచంలో తేలిపోతున్నాం. నాకు బేబీని గిఫ్ట్గా ఇస్తున్నా నా శ్రీమతికి నేను గిఫ్ట్ ఇస్తున్నాను. తీసుకో. నో నో నో, ఇప్పుడు కాదు. నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఓపెన్ చేయి. సర్ప్రైజ్గా ఫీల్ అవుతావు, సరేనా? 1 minute. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాక యాక్షన్ తీసుకుంటానని చెప్పండి. సిద్ధు తప్ప నా పక్కన ఎవరున్నా సరే నేను ఒంటరిగా ఉన్నట్టే ఫీల్ అవుతాను. ఓకే. సంపద, ఏంట్రా, ఏమైంది? ఏం లేదు నాన్న, తేలు కొట్టింది. అయ్యో అయ్యో, ఎక్కడ్రా? ఎక్కడుంది? బయట పడేశాను. ఏది? సున్నం పసుపు పెట్టి కట్టు కడతాను, రారా. కంగారు పడకమ్మా, పెద్ద డేంజర్ ఏం కాదు. లక్కీగా సంపదని కుట్టలేదు. మరి నిన్నెలా కుట్టింది శౌర్య? నా కాలి దగ్గరకొచ్చింది. ఈయన చూసి దాన్ని పట్టుకుని దాన్ని బయటపడేశారు. నాకు కుడితే కుట్టింది, నీకు కుట్టలేదు కదా, అది చాలు నాకు. ఇంత లవ్వేంట్రా నీకు? సంపదని పెళ్లి చేసుకున్నాక ఇద్దరం వేరు కాదు, ఒక్కరమే అన్న ఫీలింగ్ నా మనసంతా నిండుంది నాన్న. భార్యని ఇంతలా ప్రేమించే మగాణ్ణి ఎక్కడా చూడలేదు నేను. సర్లేరా, నువ్వు రారా, సున్నం పసుపు పెడతాను. ఏం కాలేదులే అమ్మా. అబ్బా, నువ్వు అలాగే అంటావు కానీ రారా. నీ ఫోటోల పిచ్చితో వాళ్ళ ఆనందాన్ని అడ్డుకోకు మాధురి.
2 క్షణాలు కదలకుండా ఉండిపోతే జీవితమేం ఆగిపోదులే తాతయ్య. అక్కడే ఉన్నారే, రండి. బాగున్నారా? బాగున్నామండి. నమస్కారం బాబాయ్. అక్క అండ్ అజయ్ బావా, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నమస్కారం. ఇదే మా సంస్కారం. ఓ మై గాడ్, ఐ ఫర్గాట్ ఇట్. మర్చిపోయాను. సంస్కృతి సాంప్రదాయాలతో కలకల్లాడే ఇంట్లో నువ్వు అల్లరి చేయకూడదని నీతో చెప్పాను కదా మాధురి. ఈ అల్లరి చిల్లరి వేషాల వల్లే ఇంట్లో స్థానాన్ని పొందలేకపోయింది. అవునవును, లేకపోతే మా చెల్లెలు మాధురి అజయ్ బావను పెళ్లి చేసుకునేది. చిన్ని కృష్ణకిచ్చి పెళ్లి చేద్దామన్నా అమ్మ వద్దంది కదండి. సర్లే వదినా, ఎప్పుడు ఏది రాసిపెట్టుంటే అదే అవుతుంది. అనుపమ అక్క, యు లుకింగ్ సో బ్యూటిఫుల్. ఆ నగల వల్ల అందం పెరిగిందా? ఆ నగలు నేను వేసుకున్న నీలాగే కనిపిస్తానా? ఏది, గాజులు ఇంకా తొడగలేదు కదా? నా చేతికి తొడుగు బావా, ఎలా ఉంటాయో చూస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? నేనేం అడిగాను? గాజులే కదా. గాజులే గాని తేలిగ్గా చెప్తున్నావు, కానీ అవి వారసత్వంగా వస్తున్న నగలు. అవి ఇంటి పెద్ద కోడలు మాత్రమే ధరించాలి. హారమైనా సరే, ముక్కు పుడకైనా సరే. నీకు వాటిని తాకే అదృష్టం, అర్హత రెండూ లేవు. వెళ్ళనక్కి. నాన్న అజయ్, అనుపమ చేతి గాజులు తొడుగు. ఇప్పుడు ఫోటోలు. పళ్ళు రాల్తాయి. అదేంటొదినా, వై ఆర్ యు సో సీరియస్? తెలుగులో కుయ్. ఎందుకు ప్రతిదానికి కోప్పడతావు వదినా? చేతులు కడుక్కోలేదు కదా, తినిపిస్తే బాగుండేది అన్నాను. తప్పేముంది బావా?
సరే, ఈ ఒక్క ముద్ద నోట్లో పెడతాను, మళ్ళీ మళ్ళీ పెట్టమని చెప్పకూడదు. ఓకే ఓకే. ఆను. అనుపమా, రా, ఇలా వచ్చి కూర్చో. పర్లేదండి, మీరు ప్రశాంతంగా తినండి. అదే ప్లేట్లో తినమన్నారు కదా, మీరు తిన్నాక నేను అందులోనే తింటాను. సరే. ఇదిగో తిను. అనుపమా, నువ్వింత మెత్తగా ఉండడం నాకేం నచ్చట్లేదు. ఇప్పుడు ఏమైందని దమయంతి? అరే, నువ్వు అన్నయ్య ఇద్దరు కలిసి ఒకే ప్లేట్లో తినాలంటే నువ్వేమో మీరు మాదిరి తినేసి చేతులు కడుక్కుని రండి అని చెప్పేసి వస్తావా? నీకు కొంచెం కూడా బుద్ధి లేదనుపమా. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. ఇప్పుడు చూడు, నీకన్నా ముందు ఆ అన్నాన్ని ఆ మాదిరి ఎంగిల్ చేసింది. తర్వాత మీ ఆయన తింటాడు. ఆ తర్వాత చివరికి మిగిలేది నువ్వు తింటావా? ఏమన్నా అర్థం ఉందా? నేను చెప్తున్నాను విను. నువ్వు గనుక మొదట్లోనే ఆ మాదిరిని అదుపులో పెట్టకపోతే నీ కాపురమే కొల్లేరైపోతుంది. అపార్థం చేసుకోకు దమయంతి. మాధురి ఎలాంటిదో నాకు తెలియకపోయినా ఆయన ఎలాంటివారో నాకు తెలుసు. పాపం అలిగి ఆకలితో ఉండిపోయిందనే జాల్తో భోజనం తీసుకెళ్లారు. అనకూడదు గాని రేపు ఇంకా వేరే వేరేవే అడుగుతుంది, అలుగుతుంది. అప్పుడు కూడా వెళ్తాడా మీ ఆయన? దమయంతి, మా అన్నయ్య అని నేను వెనకేసుకుని రాను. మా ఆయన చెల్లెలని పోనీలే అనుకోను. ఎవరైనా సరే ఎవరి హద్దుల్లో వాళ్ళుంటేనే నాకు నచ్చుతుంది. ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు. మాధురి జూనియర్, మీ ఆయన సీనియర్. పెళ్లికి ముందు పరిచయాలు ఒకలా, పెళ్లయ్యాక ఇంకోలా ఉంటాయి. ఎలా ఉన్నా నేను ఆయన అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నా. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. అమ్మా, రేపు భోగంటి కదా, భోగి మంట లేదమ్మా? ఇంట్లోనే నిప్పెట్టేస్తున్నా మీ అత్తయ్య కప్పెట్టేస్తోందిరా. రేపటి రోజున తెలుస్తుంది ఎంత మంటనో. రారా. ఇప్పటికే చాలా పొద్దుపోయింది నాన్న, వెళ్ళి పడుకో. నేను వెళ్ళనమ్మా, ఈ రోజు నీ ఊళ్ళోనే పడుకుంటాను. వీడికి పెళ్లి చేయొద్దంటే నా మాట విన్నావా? ఏమిటండి, వాడికి నిన్న మొన్న పెళ్ళైనట్టు చెప్తారేమిటి? 5 ఏళ్ళయింది నిజమేలే, కానీ ఇప్పటికీ వీడు చంటి పిల్లాళ్ళ నీ కొంగు పుట్టుకుని తిరుగుతుంటే ఎలా శివా? నాకు నిద్ర పట్టట్లేదు నాన్న, అందుకే అమ్మ ఊళ్ళో తలపెట్టాను. మీరిక్కడున్నారా? ఎక్కడికి వెళ్లారా అని చూస్తున్నాను. నిన్ను నన్ను వదిలిపెట్టి వీడెక్కడికి వెళ్తాడు అనుపమా? ఏ అంత పిరికివాడా నీ కొడుకు? పిరికితనం కాదండి, మా అమ్మ పెద్ద కర్మ జరిపిస్తున్నాను.
ఎవరు అవునన్నా కాదన్నా సరే పెద్ద కర్మ జరిపించి తీరుతాను. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకంత టెన్షన్గా కనబడుతున్నా? ఏం లేదు శౌర్య. పర్లేదు చెప్పమ్మా. అమ్మ నిన్న గాజులిచ్చింది. మా అమ్మ గాజులని చెప్పేసి కళ్యాణి తీసుకువెళ్ళింది శౌర్య. అమ్మమ్మ చూసిందంటే ఖచ్చితంగా కోప్పడుతుంది. ఉండమ్మా, 2 పీకి తీసుకొస్తాను. వద్దు శౌర్య, ఆ పని మాత్రం చేయొద్దు. తిడితేనే నెట్టేశారని చెప్పి గోలు పెట్టే పిల్ల కళ్యాణి. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగావంటే అందరూ పోగేయేలా చేస్తుంది. అలానే వదిలేస్తావా అమ్మా? కోపంలో తీసుకెళ్ళిందిలే. రేపు ఉదయం నెమ్మదిగా అడిగి తీసుకుంటాను. ఇప్పుడు ఇంట్లో గొడవ అవుతుంది. అవునులే, మా అమ్మకు తెలిస్తే ఇంకొంచెం మంట పెంచుతుంది. ఇక్కడేం చేస్తున్నావు శౌర్య? అమ్మతో మాట్లాడుతున్నానమ్మా. నా కొడుకు నిన్ను అమ్మ అని పిలుస్తున్నాడని కొంగున బానే కట్టేసుకున్నావు అనుపమా. వీడు నా దగ్గర కంటే నీ దగ్గరే ఎక్కువ ఉంటాడు. డిఫరెన్స్ చూపించకమ్మా. నేను నిన్ను కన్న తల్లిన్రా, తేడా ఎందుకు చూపిస్తాను? ఈ అమ్మ పెంచిన తల్లి. చిన్నప్పటి నుండి నన్ను తనే ఎక్కువగా చూసుకుంది. పనులు కూడా తనే ఎక్కువగా చేసింది. చెయ్యాలి కూడా. అలవాటు పడ్డ చేతులు కదా. సర్లే, అందరూ భోజనాలకి కూర్చున్నారు, వచ్చి వడ్డించు. అమ్మా, సంపద సీమంతం అయింది కదా, అందరికీ నేను వడ్డించాలనుకుంటున్నాను. అందరి ఆశీర్వాదం పుట్టబోయే బిడ్డకుంటాయని. థ్యాంక్ యూ శౌర్య. ఇట్స్ ఓకే అమ్మా. అరిటాకులేసి గ్లాసులో నీళ్లు పోసి మీరు కూడా కూర్చుంటారనుకున్నాను. మీరే వడ్డిస్తున్నారేంటి? అంటే శౌర్య తనే వడ్డిస్తానన్నాడు. ఒక్కడే అయిపోతాడేమోనని నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. అనుపమని రమ్మన్నాను కదా, రాదంటనా? అమ్మా, నువ్వు ప్రశాంతంగా తిను, మేము వడ్డిస్తున్నాం కదా. ఆహా, తానేం చేస్తుందా అని. కిచెన్లో ఉంది, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కదా. అనుపమా, అనుపమా, నువ్వు కూడా రా. వీళ్ళు వడ్డిస్తున్నారు కదా. అందుకోసం కాదులేండి. రా అనుపమా, నువ్వు కూడా మాతో పాటు కూర్చొని భోంచేద్దు గాని రా. పర్లేదమ్మా, మీరు భోంచేయండి. తిన్నాక పని చేసుకోవచ్చులే, రా. విషయం అది కాదు నాన్న. ఈరోజు పక్కన కూర్చొని తింటుంది.
రేపు మళ్ళీ షరా మామూలేగా? బాగున్నాయి. బంగారం బాగుంటుంది అత్తయ్య. ఎందుకు బాగుండదు? ధర ఎక్కువ కదా. చూస్తారేంటి దమయంతి? మీకు నచ్చినవేంటో తీసుకోండి. అక్క, నీ టేస్ట్ ఏంటో ఇప్పుడు తెలిసిపోతుంది. పాపం ఈరోజు మౌనవ్రతం పాటిస్తోంది. పలానా నగ నచ్చిందని నోటితో చెప్పలేదు. ఈయనొకడు కళ్ళతో చెప్పేగలను, ఊరికే ఉండడుగా. నీకేం నచ్చింది సంపద? ఈ గాజులు బాగున్నాయి. అవి అనుపమ గాజుల్లా ఉన్నాయే. సేటు గారు, అమ్మా, ఈ గాజులు మీరు తయారు చేసినవేనా? కాదమ్మా, నాకొక అమ్మాయి డబ్బు అవసరమని అమ్మేసింది. అనుపమను పిలవండి. అనుపమా, అమ్మ కనక మహాలక్ష్మి, అమ్మ పిలుస్తోంది, రా. గాజుల చేతుల్ని దాయడం ఎందుకు? నిన్న తొడిగిన గాజుల్ని అందరూ చూడాలనుకుంటున్నారు. అమ్మా, అనుపమమ్మ చేతి గాజులు చూడడం అవసరమా? నాకు కాదురా, అమ్మ అడిగింది. అసలు చేతులకి గాజులున్నాయా అని. ఎందుకమ్మా అలా చేస్తావు? ఇలా చేస్తే కాని బండారం బయటపడలేదు. నీ చేతికున్న గాజులు ఏమైపోయాయి అనుపమా? సూటిగా అడుగుతున్నాను, ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? అమ్మలేదమ్మా. అబద్ధాలాడొద్దు. గాజులెవిగో అక్కడున్నాయి. అమ్మ ఎవరో అమ్మిందని సేటు గారు చెప్పారు కదా. అనుపమ అమ్మని ఎందుకంటారు? కళ్యాణి అమ్మింది. కళ్యాణి అమ్మింది. కళ్యాణి అమ్మింది. ఆ పెళ్ళెందుకు అమ్ముతుంది? దొంగతనం చేసిందేమో. పిలవండి దాన్ని, పిలవండి దాన్ని, పిలవండి దాన్ని. ఒక్క నిమిషం ఉండండి.